పెట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన పాద సన్నిధిలో మనందరిని కూడా దేవుడు సమకూర్చాడు. ఈ 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడి ఈ చివరి పునరుద్ధానపు దినములోనికి ప్రభు మనందరిని కూడా తీసుకొని వచ్చాడు. దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఆరోగ్యమును ఆయుష్ను దేవుడు అనుగ్రహింపచేసి అన్ని విషయాల్లో దేవుడు మనల్ని కాపాడి ఈ చివరి పునరుద్ధానపు దినములోనికి మనందరిని కూడా తీసుకుని వచ్చిన దేవాతి దేవునికి మొదటిగా స్తోత్రములు చెల్లించుదాం. హల్లెలూయా. 2 చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. 2 చేతులు ఆడిస్తూ చెప్దాం హల్లెలూయా. సమయములో చేరికుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే మీ పక్కన వారికి కూడా వందనాలు చెప్పండి. పక్కన వారికి కూడా వందనాలు చెప్పండి. సంతోషం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవాతి దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి మరి ఇంతవరకు పాటల ద్వారాగా దేవుడు మహిమ తెచ్చుకున్నాడు. సమయంలో దేవుని యొక్క నామాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ యొక్క 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడి ఈ చివరి పునరుద్ధానపు దినములోనికి ప్రభు మనం తీసుకొని వచ్చాడు. మరి 1-2 దినాల్లో ఇంకా 2-3 దినాల్లో మనం నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి మనం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నూతన సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలో, ఏ విధమైనటువంటి ఆ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకోవాలో, లేకపోతే నూతన సంవత్సరంలో ఏ విధంగా మన జీవితం ఉండాలో అన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉద్దేశముతోటి ఒక ఆలోచనతోటి, అలాగనే న్యూ ఇయర్లో ప్రవేశించినప్పుడు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలో రకరకాలైనటువంటి సిద్ధపాటులు ఒక్కొక్కరు ఆలోచనలతో ఉంటారు. దైవకమైన సంబంధమైనటువంటి వారు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అలాగనే ఈ సంవత్సరం అయినా సరే నేను సరైన భక్తి కలిగి ఉండలేకపోయాను, సరైన ఆత్మీయత కలిగి ఉండలేకపోయాను, మరి నూతన సంవత్సరంలో అయినా సరే సరైనటువంటి ఆత్మీయత నేను కలిగి ఉండాలి, అలాగా నేను నా జీవితాన్ని మలుసుకోవాలి అన్నటువంటి ఆత్మీయతలో అభివృద్ధి పొందాలి, ఆత్మీయునిగా నేను జీవించాలి అనుకున్నటువంటి వ్యక్తి ఆ రీతిగా సిద్ధపడుతూ ఉంటాడు. అలాగనే రక్షణ పొందనటువంటి వారు నూతన సంవత్సరంలో అయినా సరే నేను రక్షించబడాలి, ప్రభు కొరకు నేను సిద్ధపరచుకోవాలి, ప్రభు కొరకు నేను జీవించాలి అన్నటువంటి ఆలోచనతో రక్షణ పొందనటువంటి వారు అటువంటి ఆలోచనతో నిండి ఉంటూ ఉంటారు. అలాగనే ఇంకా లోక సంబంధమైనటువంటి వ్యక్తుల విషయాలు ఇంకా మనం చూసినట్లయితే కుటుంబ పరంగా మన కుటుంబం ఎలాగుండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలాగ నడుచుకుంటే కుటుంబము అభివృద్ధి పరచబడుతుంది అన్నటువంటి ఆలోచనతోటి ఆలోచనతో చాలా మంది, అలాగనే ఉద్యోగం ఈ సంవత్సరం నేను ప్రమోషన్ సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచన ఉద్యోగపరంగా ఉండేటువంటి వారు అటువంటి ప్లాన్లో ఉంటారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే లోకపరమైనటువంటి వారిని మనం చూసినట్లయితే ఆ నూతన సంవత్సరంలో ఈ రీతిగా సెలబ్రేషన్ చేసుకోవాలని, అలాగనే కొన్ని స్థలాల్లో పార్టీలు చేసుకోవాలని, అలాగనే కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలని, అలాగనే కొన్ని ఆలోచనలు కలిగి ఉండాలని చెప్పని వారు సెలబ్రేషన్ చేసుకుంటూ అలా చేసుకోవాలన్న ఆలోచన మరియు కుటుంబపరమైనటువంటి ఆలోచన, రకరకాలైనటువంటి సిద్ధపాటులు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సిద్ధపాటును కలిగిన వారిగా ఉంటారు. కానీ దేవుని యొక్క నామాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే శరీర సంబంధమైనటువంటి సిద్ధపాటు అలాగనే మనము కలిగి ఉన్నట్లుగానే ఆత్మీయతలో కూడా సిద్ధపాటు అనేది చాలా అవసరం. సిద్ధపాటు అనేది చాలా అవసరం. ఎందుకనంటే సంవత్సరాలు గతించిపోతున్నాయి, అలాగనే దినాలు మాత్రం మార్పులు కలగటల్లా మన జీవితాల్లో
ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో సరైనటువంటి సిద్ధపాటు మన జీవితంలో కలిగి ఉండనందువలన అలాంటి పరిస్థితులకు కారణంగా ఉంటుంది. ఆత్మీయ సిద్ధపాటు కూడా మనకు చాలా అవసరం. ఎందుకనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన 33 సంవత్సరాల లోకంలో జీవించాడు. అలాగనే ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి ఏం చేశాడు? పునరుద్ధానుడై తిరిగి లేచాడు. 2024 సంవత్సరములు క్రితమే ప్రభు యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన మరణించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. మొదటి యొక్క రాకడ అయిపోయింది. రెండవ రాకడ నుండి ప్రభు రానయ్యున్నాడు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళాడు అనంటే నీ కొరకు నా కొరకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళాడు. అయితే ప్రభువు మరలా మేఘారుడై రాబోతున్నాడు కనుక ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారే ఎత్తబడే గుంపులో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారే ఎత్తబడే గుంపులో ఉంటారు. ప్రభువుతో పాటు యుగయుగాలు జీవించు వారై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రభువుతో కూడా రెండవ రాకడలో ప్రభువుతో కూడా ఎత్తబడేవారిగా ప్రభు సన్నిధిలో ఉండేవారిగా ఉండాలి అనంటే నీవు ఈ లోకములో జీవించిన జీవిత కాలము నిన్ను నీవు ఆత్మీయకముగా సిద్ధపరుచుకునే వ్యక్తిగాను ఉండాలి. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఎత్తబడే గుంపులో ఉంటారు. ఎవరైతే సిద్ధపడరో వారు విడువబడిన గుంపులో వారు ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఈ యొక్క నేను ఈ సంవత్సరం అంతా నా జీవితంలో సరైనటువంటి భక్తి లేక, సరైన ప్రార్థన లేక, సరైనటువంటి ఆత్మీయత లేక, దేవుని నేను సంతోషపరచలేక, దేవునికి ఇష్టంగా జీవించలేక నా భక్తి జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను. ఎన్నో దినాలు నా జీవితాన్ని, నా సన్నిధిని, దేవుని సన్నిధిని విడిచిపెట్టేశాను. ఇక నూతన సంవత్సరములైనా సరే నేను అలాంటి స్థితి నేను కలిగి ఉండకూడదు అని చెప్పి నీవెప్పుడైతే నూతన సంవత్సరంలో ప్రవేశించకముందే నీవు ఒక సిద్ధపాటుతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఎప్పుడైతే నూతన సంవత్సరంలో అడుగు పెడతావో నూతన ఆశీర్వాదాలను పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూతనమైనటువంటి దీవెనను జీవితంలో అనుభవిస్తావు. నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో నువ్వు నింపబడతావు. నూతనమైన కార్యాలు దేవుడు చేయటం మొదలు పెడతాడు. మరి ఆ నూతనమైన కార్యాలు నువ్వు పొందుకోవాలి అని అంటే నీలో సిద్ధపాటు అనేది చాలా అవసరం. నూతన సంవత్సరంలో ప్రవేశించగానే దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు, లేకపోతే నాకు కార్యం చేస్తాడు, నాకు అవి జరిగిస్తాడు, ఇవి జరిగిస్తాడు అంటే అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. దేవుడు నీ పట్ల తన కార్యమును జరిగించాలి అని అంటే, నిన్ను ఆశీర్వదించాలి అని అంటే, నూతనమైన క్రియ నీ పట్ల దేవుడు జరిగించాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? సిద్ధపాటు కలిగినటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన సిద్ధపాటు నీలో ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు లేకపోతే ఏమవుతాయి అనంటే దేవుని చేత అనగా శిక్ష భరించబడతాం. శిక్షకు మన కారణం అవుతాం. అటువంటి శిక్షకు మన కారణం అవటానికి కాదు, దేవుని సన్నిధిలో మనం చేరుతుంది దేవుని ఆశీర్వాదాన్ని పొందటానికి. అర్థమవుతుందా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ గడియన వచ్చునో ఎవరికి తెలియదు కనుక నీ కొరకు దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచాడు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటిని నీవు స్వతంత్రించుకోవాలంటే, వాటిని సంపాదించుకోవాలంటే, దేవుని యొద్ద నుంచి నువ్వు వాటిని పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలి? అవి పొందుకోవటానికి తగిన సిద్ధపాటు నీకు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు అనేది చాలా అవసరం. ఒక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్ ఎంత సిద్ధపాటుకి వెళ్తాడు? వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ తీసుకెళ్తారు, పెన్ను తీసుకెళ్తారు, ఆ ఎగ్జామ్ కావలసినటువంటి ప్రతిదీ కూడా తీసుకెళ్తారు. హాల్ టికెట్ లేదండి నేను మర్చిపోయానంటే రాణిస్తారు ఎగ్జామ్ హాల్లోకి? అయ్యా రాణిస్తారా?
రానివ్వరు. అందుకని ముందుగా ఏం చేయాలి? వాటిని మనం, ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు? ముందుగానే సిద్ధపరచుకుంటాడు, కావలసిన వాటిని సిద్ధపరచుకుంటాడు. అలాగనే దేవుడు కూడా నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదమును దేవుడు నీకు ఇవ్వాలి అంటే నీలో ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం అనేది అది కంటి కనపడదు, చెవికి వినబడదు, హృదయమునకు గోచరము కాదు అంటున్నాడు. చదవండి పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదంట, చెవికి వినబడలేదంట, మనుష్య హృదయమునకు గోచరము కాలేదంట. దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచిని నీవు స్వతంత్రించుకోవాలంటే నీకుండవలసిన ప్రాముఖ్యమైన లక్షణము సిద్ధపాటు కలిగిన లక్షణం. నీవు సిద్ధపాటు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు అన్ని అనుగ్రహింప చేయు దేవుడే అన్నాడు. మరి సిద్ధపాటు కలిగిన మనసు నీకుందా? ఒకసారి ఆలోచించి. ప్రభు ఎప్పుడు వచ్చినో ఎవరికి తెలియదు. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే చూడండి, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి 40వ వచనం చదువుకుందాం. 40వ వచనం చదువుకుందాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. అలాగే 47వ వచనం చదువయ్యా. తన యజమాని చిత్తము ఎరిగి ఉండియు అతని చిత్తము ప్రకారము జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అంటున్నాడు. ఎవరైతే సిద్ధపడకుండా ఉంటారో వారికి ఏమవుతుందంటే అనేకమైన దెబ్బలు తగులుతాయి అంట, అనేకమైన దెబ్బలు తగులుతాయి అంట. అటువంటి పరిస్థితికి కారణం కాకుండా ఉండాలి అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని స్వతంత్రించుకోవాలంటే అవి పొందుకోవడానికి తగిన సిద్ధపాటు కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఆయన చిత్త ప్రకారంగా నువ్వు నడుచుకుంటావో ఖచ్చితంగా నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి వాటిని కూడా దేవుడు నీకు ధారాళముగా దయచేవాడే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సమయంలో సిద్ధపాటు నీకు ఉన్నదా? సిద్ధపాటు కలిగినటువంటి మనస్సు నీకున్నదా? ఒకసారి ఆలోచించాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నాడు. చదవండి పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను.
అప్పుడు అతడు, చూడండి, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గమునకు పోయి మీకు కనబడిన వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక ఆ పెండ్లిశాల నిండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని బట్టి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఉపమానము అనంటే పరలోక సంబంధమైనటువంటి విషయములను భూ సంబంధమైన వాటితో పోల్చి చెప్పేదే ఉపమానం. అంటే ఇక్కడ పరలోక రాజ్యమును దేనితో పోలుస్తున్నాడు అనంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లల, ఒక రాజు తన కుమారునికి పెళ్లి విందు సిద్ధపరిచిన దానితో పోలుస్తూ ఉన్నాడు. రాజు తన కుమారుడికి పెళ్లి చేయాలని నిశ్చయించుకొని ఏం చేశాడు? గొప్ప విందు తయారు చేయించాడు. కొరివిన దూడలను వధించి గొప్ప విందు తయారు చేయించి తన పనివారిని పిలిచి పోయి బంధువులతో అలాగనే వివాహం ఆహ్వానం అందరికి అందించండి అని చెప్పి తన పనివారిని పంపించినప్పుడు, తన దాసులను పంపించినప్పుడు వారు వెళ్ళి ఏం చేశారు? ఒక్కొక్కరికి చెప్పడం ప్రారంభం చేశారు. చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సాకులు చెప్తున్నారు. నేను కొత్తగా పొలం కొనుక్కున్నాను, పొలం చూసి రావాలి, అందుకని నేను రాలేను అని అంటున్నాడు. గమనించండి, పొలం కొనేటప్పుడు పొలం చూడ్డా ఏమ్మా? చూడకుండానే పొలం కొంటామా? చూడకుండా పొలం కొనంగా చూసే పొలం కొంటాం కదా. పొలమును చూసే పొలం కొంటాం, చూడకుండా ఎవరు కొనరు. ఇతడు ఆల్రెడీ పొలం కొన్నాడు కానీ మరల నేను పొలం చూడటానికి వెళ్తున్నానని చెప్పంటున్నాడు. అంటే ఇప్పుడు ఇతను సాకులు చెప్తున్నాడు. మరొకరి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది రండి అని చెప్పానంటే, నేను క్రొత్తగా పెళ్లి చేసుకున్నాను, నాకు కుదరదనండి. అర్థమవుతుందా? క్రొత్తగా పెళ్లి చేసుకుంటే ఎక్కడ పోతారు? భార్య రావచ్చుగా, నాకు కుదరదు అని చెప్పేశాడు. ఇంకొక ఆయన అన్నాడు, నాకు వర్తకమునకు వ్యాపారం ఉన్నది కనుక నేను రాలేను అని చెప్పన్నాడు. ఇలాగ వారు ఏం చేశారు? సాకులు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామాన్ని బట్టి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే పరలోక రాజ్యము దేనితో పోల్చబడినది? ఒక రాజు యొక్క కుమారుడి యొక్క పెండ్లి విందును సిద్ధపరిచిన దాన్ని పోలి ఉన్నదని వాక్యం చెప్తుంది. రాజు ఎవరంటే మన దేవాతి దేవుడు. పెండ్లి కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. పిలిచిన వారు ఎవరంటే దేవుడు తన దాసులు, అంటే సేవకులు. నాతోటి అనగా అలాంటి సేవకులు ఏం చేస్తున్నారు? విందుశాలకి రమ్మని చెప్తున్నారు, విందుశాలకు రమ్మని చెప్తున్నారు, పెండ్లి విందుకు రమ్మంటున్నారు. పెండ్లి విందుకు రమ్మని పిలుస్తూ ఉంటే ఏం చెప్తున్నారు? సాకులు చెప్పేవారుగా ఉన్నారు. ఆ మాట ఈ మాట చెప్పి సాకులు చెప్పేవారుగా ఉన్నారు. అలాగే ఈనాడు విశ్వాసులు కూడా సాకులు సంచి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. ప్రార్థనకు రాలేదు ఏందమ్మా అంటే, అస్సలు బాగలేదు, నిన్న బాగానే అన్ని చేసుకుంటారు. పాస్టర్ గారు ఏందమ్మా ప్రార్థనకు రాలేదంటే వెంటనే సాకులు సంచులోంచి ఒక లెటర్ తీసి ఏం చేస్తాం? పాస్టర్ గారికి ఉత్తరం వేస్తాం. పాస్టర్ గారికి ఉత్తరం వేస్తాం. అస్సలు బాగలేదు, నాకు సిగ్గుపడాలి. బాగలేదని పడుకొని ఉండు, బాగలేని వ్యక్తివి బాగలేనట్టుగా ఉండు. అబద్ధాలు చెప్పుకొని ఎందుకు ఆత్మీయతను పాడు చేసుకుంటావు? సాకులు చెప్పేవారుగా ఉన్నారండి. ఎవరికి నష్టం కాదు, నీ ఆత్మీయత నువ్వే పాడు చేసుకుంటున్నావు. జాగ్రత్త. నీ ఆత్మీయత నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీ భక్తి జీవితం నువ్వే పాడు చేసుకుంటున్నావు.
దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం ఎలా వస్తుంది? సాకుల సంచుల నుంచి లెటర్ అడిగి అడగముందు సేవకుడు లెటర్ వేస్తుంటాం మనం. కనిపెట్టుకుని ఉంటారు. పాస్ట్ గారు అడిగితే ఏం చెప్పాలా, తోటి విశ్వాస అడిగితే ఏం చెప్పాలా, ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు. కొంతమంది ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు. ఖచ్చితంగా నేను ఆదివారం వెళ్ళాలా, ఈరోజు ఖచ్చితంగా పాస్టర్ గారు అడుగుతాడు, లేకపోతే పాస్టర్ అడిగిద్ది, ఏం చెప్పాలా. అప్పటికప్పుడు మొక్క తీరు మారిపోద్ది, శరీరం తీరు మారిపోద్ది. ఏం చేస్తారు పాస్టర్ గారు? అస్సలు బాగలేదయ్యా, అస్సలు బాగలేదయ్యా. ఎందుకు ఆ నటన బతుకు అవసరమా? నటన బతుకు అవసరమా? ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్పారండి, సాకులు చెప్పడం మొదలుపెట్టారు. దేవుని సన్నిధిలో చక్కగా పెండ్లి విందు జరుగుతుంది. విందు అనగా భోజనం, భోజనం అనగా దేవుని వాక్యం. చక్కగా విందు జరుగుతుంది. దేవుని సన్నిధిలో చేరి ఆ విందుని మనం ఆరగిస్తూ మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుడి కొరకు ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. కనుక దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అలాగా వారు చెప్పిన సాకులను బట్టి ఏం చేశారు? పనివారు తన దాసులు వచ్చి ఇలా రానన్నారయ్యా అనగానే అప్పుడు రాజుగారు అన్నారు, ఊర్లో ఉన్న వారందరికీ పోయి చెప్పండి, బీదవాళ్ళేమి అలాగనే లేనటువంటి వారు అందరికీ కూడా అందరికీ చెప్పండి అని చెప్పానంటే అప్పుడు ఆ దాసులు పోయి ఆ రోడ్డు పక్కన అడుక్కున్న వాళ్ళు బీదవారిని అందరికీ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా విందుశాలకు వచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు విందుశాలకు వచ్చారండి. రాజుగారు కుర్చీలో కూర్చొని ఎవరెవరు విందుశాలకు వచ్చారని చెప్పి పరిశీలన చేస్తూ ఉండగా విందుశాల అంతా కూడా జన సమూహంతో ఏమైపోయింది? నిండిపోయింది. విందుశాలంతా కూడా ఆ జన సమూహం అంతా కూడా నిండిపోయింది. అప్పుడు అందరూ కూడా ఎవరు తగ్గ వస్త్రాలు వాళ్ళు వేసుకుని వచ్చారు. ఎవరు తగ్గ వారు వస్త్రాలు వేసుకుని వచ్చారు. పెండ్లి విందుకు వెళ్తున్న రాజుగారు కుమారుడు పెండ్లి కమ్మగా మంచి భోజనం ఉంటుంది అని చెప్పని అందరూ ఏం చేశారు? వారి తగ్గ వస్త్రాలు వేసుకుని వచ్చారు. కానీ ఒకడున్నాడు, ఒకడు మాత్రం పెండ్లి వస్త్రములు లేక వచ్చాడండి. చదవండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ నుంచి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకను చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితవని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటి లోనికి త్రోసివేయుడని అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. చూడండి, రాజుగారు కుర్చీలో కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆ విందుశాలకు వచ్చిన వారందరూ కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. అలాగనే దేవుడు కూడా తన సన్నిధికి వచ్చే వారందరినీ పరిశీలిస్తూ ఉంటాడు. అందుకే వాక్యం చెప్తుంది, నీవు నీ దేవుడిని యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోతున్నావేమో, దేవుని సన్నిధికి వచ్చి అటు ఇటు తిరుగుతున్నావేమో, దేవుని సన్నిధికి వచ్చి అనాలోచనగా ఉంటున్నావేమో, దేవుడు సమస్తాన్ని పరిశీలిస్తున్నాడు. దేవుడు సమస్తాన్ని పరిశీలిస్తున్నాడు. ఆ విందుశాలకు వచ్చిన వారందరినీ కూడా చూస్తూ ఉండగా ఒకడు పెండ్లి వస్త్రము లేని వాడిని చూసి పిలిచి వాడిని అడుగుతున్నాడు, నువ్వెందుకు పెండ్లి వస్త్రాలు వేసుకొని రాలేదు అని అడిగితే అతను ఏమయ్యాడు? మౌని అయిపోయాడు, నోరెల్లేశాడు. మరి అతన్ని పట్టుకొని ఎక్కడ పడేయమన్నాడు? చీకటి గదిలో పడేయమన్నాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఆ చీకటే నరకాగ్ని. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉండరో, ఎవరైతే మారు మనసు పొందకుండా, ఎవరైతే రక్షించబడకుండా సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండరో దేవుడు వారిని ఏం చేస్తాడంట? సిద్ధపాటు కలిగిన వారికి ముందు మనం చదువుకున్నాం, అనేకమైన దెబ్బలు
తగులును అన్నాడు, అనేకమైన దెబ్బలు తగులును అన్నాడు. అయితే దేవుడు చేసేటువంటి శిక్ష ఏంటంటే నిత్య నరకములోనికి పడేస్తాడు. అటువంటి పరిస్థితికి మనం కారణం కాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి వస్త్రము లేనటువంటి వ్యక్తిని చీకటి గదిలో పడవేయటం జరిగింది. పెండ్లి వస్త్రము కలిగిన వారే ఆ విందులో అర్హులుగా ఎంచబడ్డారు. అలాగనే రేపటి దినాన అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మేఘారుడే వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు అలాగనే సంఘమునకు, వధువు సంఘమునకు అక్కడ వివాహ మహోత్సవము జరుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వివాహ మహోత్సవములో నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలా ఉండాలనంటే మనం ఏం ధరించుకోవాలి? వస్త్రములు ధరించుకోవాలి, పెండ్లి వస్త్రములు ధరించుకోవాలి. వివాహానికి వెళ్ళేటప్పుడు మనం క్రొత్త బట్టలు వేసుకోవడానికి ఎలా సిద్ధపడి ఎలా రెడీ అయి వెళ్తామో అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రానై ఉన్నాడు గనుక వధువు సంఘముగా నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా? సిద్ధపాటు కలిగిన మనసును కలిగి ఉండాలి. అప్పుడే దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆత్మీకంగా మనము సిద్ధపరచుకోవాలి. మనల్ని మనం నూతన సంవత్సరం వస్తుందని, నూతన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవడం కొరకు ఎలా మనం సిద్ధపడుతున్నామో, ఆత్మీయతంగా కూడా ప్రభు రాకడ ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. ఎప్పుడు వచ్చునో తెలియదు కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండటం ఎంతైనా ఆత్మీయతకు మంచిది. కనుక మనల్ని మనం మారు మనసు పొంది రక్షించబడి మన యొక్క భక్తి జీవితాన్ని సరిచేసుకొని మన యొక్క ఆత్మీయతను సరిచేసుకొని సిద్ధపాటు కలిగి ఉంటే దైవ రాజ్యాన్ని మనం సంపాదించుకుంటాం. అందుకని మరొక ఉపమానం చెప్తాడు. 10 మంది కన్యకులు ఉన్నారు. 10 మంది కన్యకులలో 5 బుద్ధి కలిగిన కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. ఈ 10 మంది కన్యకులు తమ డ్యూటీలను వెలిగించుకున్నారు. 5 ఏమన్నా బుద్ధి కలిగిన కన్యకులు ఏమన్నా డ్యూటీలను వెలిగించుకొని డ్యూటీలతో పాటు సిద్ధులలో నూనెను సమకూర్చుకున్నారు. మిగతా 5 మాత్రము డ్యూటీలనే వెలిగించుకున్నారు, కానీ సిద్ధుల్లో నూనె సమకూర్చుకోవాలి. పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమయ్యేసరికి ఈ 10 మంది కన్యకులు ఏం చేశారు? పండుకొని నిద్రపోతున్నారు. ఈ 10 మంది కన్యకులు పండుకొని నిద్రపోతున్నారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడని స్వరం వినబడగానే ఈ 10 మంది కన్యకులు లేచారు. ఈ 10 మంది కన్యకులు లేచి తమ డ్యూటీలను వెలిగించుకోవడానికి చూస్తే బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధుల్లో ఉన్న నూనెను తీసుకొని తమ డ్యూటీని వెలిగించుకున్నారు. బుద్ధి లేని కన్యకులు వెలిగించుకోవడానికి నూనె లేదు. అందువలన బుద్ధి కలిగిన వారి దగ్గరికి వెళ్ళి నూనెను కొంచెం ఇమ్మనంటే వారు అంటారు, ఇది మాకు సాలదు కనుక అమ్మేవారి దగ్గరికి పోయి కొనుక్కొచ్చుకోండి అని చెప్తారు. వారు పోయి కొనుక్కొని వచ్చేసరికి పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. బుద్ధి కలిగిన కన్యకులు తీసుకొని వెళ్ళిపోయాడు. వారు వచ్చి తలుపు తట్టి, అయ్యా తలుపు తీమని కేకలు పెడుతుంటే ప్రభు అంటాడు, పెండ్లి కుమారుడు అంటాడు, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు అని చెప్పి అన్నప్పుడు వారు విడువబడిన వారుగా ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకులేమన్నో చేర్చబడిన వారుగా ఉన్నారు. బుద్ధి లేని కన్యకులు విడువబడిన వారుగా ఉన్నారు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో బుద్ధి కలిగిన కన్యకుల వలె నీ యొక్క డ్యూటీని అనగా నీ ఆత్మీయ జీవితాన్ని వాక్యము చేత వెలిగించుకుంటూ నీ హృదయమున సిద్ధులో దేవుని వాక్యమనే నూనెను ఏం చేయాలి? నింపుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యమనే నూనెను నింపుకొని నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకుంటూ ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు ఎదురు చూస్తావో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు నీవు ఆయనతో కూడా ఆ నిత్య రాజ్యములో చేర్చబడతావు. అలా సిద్ధపాటు నీలో లేకపోతే విడిచిపెట్టబడతావు. విడువబడిన వారు ఎక్కడికి వెళ్తారు?
నిత్య నరకానికి వెళ్తారండి. విడువబడిన వారు నిత్య నరకమునికి వెళ్తారు. మరి అటువంటి నరకమునకు వెళ్ళడం ప్రభువుకి ఇష్టం లేక 2024 సంవత్సరాల క్రితం ప్రభువుని యేసుక్రీస్తు మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కొట్టబడి, నీ కొరకు నా కొరకు గాయపరచబడి, అవమానపరచబడి, పిడిగుద్దుల కొత్తబడి, హింసించబడి, మరణించి పునరుద్ధానుడే తిరిగి లేచాడు. ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని ప్రభువుకి నీ హృదయంలో స్థానం ఇచ్చి ప్రభువుని హృదయంలో చేర్చుకొని, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు గనుక నిర్లక్ష్యము చేసుకోనక ప్రభువుకు నీ హృదయంలో చోటిచ్చి మారు మనసు పొంది రక్షించబడి ప్రభువు కొరకు నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో ఆ నిత్య రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. అటువంటి సిద్ధపాటుతో నువ్వు నూతన సంవత్సరంలో ఎప్పుడైతే ప్రవేశిస్తావో నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించువాడే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి సిద్ధపాటు నాకు దయచే ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తల వంచండి, మోకరించండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. అటువంటి సిద్ధపాటుతో కూడిన మనసు నాకు అయ్యా, నన్ను నేను సిద్ధపరచుకోవడానికి సహాయం చేయను. ఈ 2024 సంవత్సరం అంతా మీరు కాపాడారు. ఈ 2024 సంవత్సరం అంతా నీ రెక్కల నీడలో నన్ను కాపాడారు ప్రభువా. నన్ను భద్రపరిచారు. ఈ చివరి పునరుత్థాన దినంలోనికి మీరు నన్ను తీసుకొచ్చారు. మరి 3 దినాల్లో నేను నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నా. నూతన దీవెన నాకు కావాలి ప్రభువా. నువ్వు నా కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం నేను స్వతంత్రించుకోవాలంటే నాకు సిద్ధపాటు కావాలని మీరు నాతో మాట్లాడారు. సిద్ధపాటు కలిగిన మనసు నాకు, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు నాకు. ఈ సంవత్సరంలో సరైన భక్తి జీవితం లేక నీ సన్నిధికి అనేక దినాలు నేను దూరమైనాను ప్రభు. ప్రార్థన జీవితంలో నేను వెనకబడి ఉన్నానయ్యా. లోకానికి నేను చేరువై నీ సన్నిధికి నేను దూరంగా ఉన్నాను ప్రభువా. నూతన సంవత్సరంలో నా జీవితం ఒక నూతనమైన సృష్టిగా నన్ను మార్చున్నాను. నూతన ఆశీర్వాదాలతో నన్ను నింపయ్యా. నూతన వాగ్దానాలతో నన్ను నింపయ్యా. నూతన దీవెనలతో నన్ను నింపు ప్రభువా. నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచున్నాయి. అటువంటి సిద్ధపాటు కలిగిన జీవితం నాకు అనుగ్రహించు నాయనా. నీ సన్నిధిని నాతో ఉంచు ప్రభు అని దేవుని వేడుకుందాం. దేవుడు నూతన వాగ్దానముతో, నూతన దీవెన ఆశీర్వాదముతో నింపువాడైనా నీ కొరకు దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆయన సిద్ధపరిచినవి కంటి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కానటువంటి అవి నీవు సంపాదించుకోవాలంటే సిద్ధపాటు కలిగిన మనసును కలిగి, ఎంతకాలము సాకులు చెప్పి, ఎంతకాలము వేషధారివిగా నువ్వు జీవించి, ఎంతకాలము దేవునికి దూరంగా బ్రతికి నామకార్థమైన భక్తి కలిగి పెదవులతో గనపరుస్తూ నీ హృదయము దేవునికి దూరంగా ఉంటుంది. ఈ రాత్రి యొక్క మధ్యాహ్న కాల సమయం సిద్ధపాటు కలిగిన మనసు నాకు, నన్ను నేను సిద్ధపరచుకొని ఆ నూతన సంవత్సరం నేను ప్రవేశించడానికి నీ కృప నాకు దయచేయ్. ఇంకా నువ్వు రక్షణ పొందలేదేమో అయ్యా, నాకు రక్షణ దయచేయ్. నేను మారు మనసు పొందాలి అయ్యా, బాప్తిసం పొంది రక్షణ అనుభవాన్ని కలిగి నూతన దీవెనతో నేను సాగిపోవాలి ప్రభువా. రక్షించబడిన నేను నా భక్తి జీవితాన్ని నేను కట్టుకోవాలి ప్రభు. విన్న వాక్యాన్ని నేను భద్రపరచుకుని నా ఆత్మీయ జీవితం ప్రేమించే విషయంలో, విశ్వాసం కలిగే విషయంలో, క్షమించే విషయంలో, సమాధానం కలిగి ఉండే విషయంలో అభివృద్ధి చెందినట్లుగా నీ కృప నాకు అయ్యా. అటువంటి సిద్ధపాటుతో కూడిన జీవితం నాకు అయ్యా. నూతన ఆశీర్వాదాలతో నన్ను, నా కుటుంబం నింపు ప్రభు. దేవుని వేడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాను. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకాని చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలియర్పణ కాగా. నైవేద్య చేద్దాం, ప్రార్థన చేద్దాం. నా ప్రాణాత్మ బలియర్పణ కాగా. నా జీవ బలులు
స్తోత్ర బలులుగా మారిపోయే నా జీవ బలు. ఆమేన్, హల్లెలూయా. నా జీవ బలులు స్తోత్రం పోయేనే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానాని గ్లోరీ. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో దేవాతి దేవుడు నీ పట్లించిన తన వాగ్దానములు నెరవేర్చబడ్డని, నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఈవులను, నీ కొరకు ఏర్పరిచిన ప్రతి ఆశీర్వాదములు నూతన సంవత్సరములో నీ పట్ల దేవుడు నెరవేర్చు దేవుడైనాడు. నీ జీవితంలో సిద్ధపడగలిగిన మనసు గలవు. ఆ నూతన సంవత్సరములో నూతన దీవెన ఆశీర్వాదములతో నింపబడినట్లు దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని సన్నిధిలో వేడుకు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను సిద్ధపరచునే, నన్ను బలపరచునే, ఆత్మతో నింపునైనా ఇచ్చి ప్రతి సహాయం చేయబడతారు. మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికి నువ్వే మహనీయుడివయ్యా. నూతన కార్యములు జరిగించు దేవానికి స్తోత్రాలు. సిద్ధపాటు కలిగిన మనసు నాకే అయ్యా. నన్ను నేను సిద్ధపరచుకోవాలి. ఆ నూతన ఆశీర్వాదాలు, ఆ నూతన సంవత్సరములో నూతన వాగ్దానాన్ని, నూతన దీవెనలు, నూతన మనస్సును నేను స్వతంత్రించుకోవడానికి తగినటువంటి సిద్ధపాటు కలిగిన మనసు నాకు దయచేయండి. సిద్ధపాటు కలిగిన మనసు దయచేయండి. నీ సన్నిధి నాతో ఉంచు ప్రభు, నీ కృప నాకు తోడుగా ఉంచు ప్రభు అని దేవుని వేడుకున్నాను. మనల్ని మనం సిద్ధపరచుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన మధ్యలో ఉన్న సహోదరుడు సువర్తరాజు ప్రార్థన చేస్తాడు. అందరం కూడా ప్రార్థనలు ఎక్కువ